హలో ఎవరీవన్, వెల్కమ్ టు ట్విట్టర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే మనకి ఎంతో మంది రాస్తున్నారు జవహర్ నవోదయ విద్యాలయ ఎగ్జామ్కి మ్యాథ్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో టాపిక్ వైజ్ మనకి ఏ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో మ్యాథ్స్ ఏంటంటే మనకి 20 క్వశ్చన్లు వస్తాయి. 20 క్వశ్చన్లకి 25 మార్కులు, అంటే ఒక క్వశ్చన్కి 1.25 మార్క్స్ అన్నమాట మ్యాథ్స్లో. సో నేను ఈ వీడియోలో మనకి ఏంటంటే సమ్ ఆఫ్ మల్టిపుల్స్, ఓకే, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 నెంబర్స్ ఇచ్చేసి నేను పెట్టుకోవాలి. మనకి ఏంటంటే సమ్ ఆఫ్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6 అని, సమ్ ఆఫ్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 5 అని ఈ విధంగా అడుగుతారు మనకి. అంటే ఒకసారి మీకు క్వశ్చన్ చూపించి అర్థమవుతుంది ఏ విధంగా అడుగుతారు క్వశ్చన్. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్, ప్రతి ఇయర్ ఈ క్వశ్చన్ మీకు రిపీట్ చేస్తున్నాడు. సో ఇంత ఈజీ క్వశ్చన్ మీరు తెలుసుకోకుండా ఒకవేళ కష్టమని మాత్రం వదిలేస్తే మాత్రం మీకు మార్క్స్ పోతాయి అన్నమాట. చాలా ఈజీ క్వశ్చన్, ఒకసారి నేను చెప్తాను వినండి. సమ్ ఆఫ్ మల్టిపుల్స్ ఇది రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు నేను ఫస్ట్ క్వశ్చన్ చూపిస్తాను ఏ విధంగా అడుగుతున్నాడో. ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6 ఈస్ అన్నాడు. చాలా ఈజీ. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. తర్వాత చూడండి ఇక్కడ ద సమ్ ఆఫ్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 13 ఈస్ నియరెస్ట్ టు, యాక్చువల్లీ ఫస్ట్ ఇది కూడా, ఓకే. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 13. నెక్స్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్. క్వశ్చన్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6, ఇది కూడా. తర్వాత ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ బోత్ 3 and 5 ఇన్ ద ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్. తర్వాత ద సమ్ ఆఫ్ ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 8, ఈజీ క్వశ్చన్. తర్వాత సమ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 6, ఈజీ క్వశ్చన్. తర్వాత ఎస్. సో చూసాను, చాలా క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయి. సో దీనికి నేనైతే ఒక షార్ట్ కట్ చెప్తున్నాను, ఓకే. బట్ షార్ట్ కట్ కంటే ముందు మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో లెట్ ఇట్ బి ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6. దేని మల్టిపుల్స్ అంట? 6 మల్టిపుల్స్. ఎన్ని రాయాలంటే 5 రాయాలంట. 6 మల్టిపుల్స్ 5 రాయమంటున్నాడు. అయితే 6 మల్టిపుల్స్ అంటే ఏంటంటే, మల్టిపుల్ అంటే ఏంటంటే ఆ టేబుల్లో వచ్చే నెంబర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ కి ఫ్యాక్టర్ కి చాలా తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫ్యాక్టర్స్ అని అనుకోండి. 6 ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది. దీన్ని 6 ఫ్యాక్టర్స్ అంటాం. 6 ఫ్యాక్టర్స్ అంటే 6 ఏ టేబుల్లో పోతుంది, దాన్ని ఫ్యాక్టర్స్ అంటాం, ఫ్యాక్టర్ అంటాం. 6 మల్టిపుల్స్ అంటే 6 టేబుల్లో వచ్చే నెంబర్స్ 6 మల్టిపుల్స్ అంటాం. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్. తర్వాత మీకు హైయర్ క్లాస్ లో ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ మీకు, ఓకే. 6 మల్టిపుల్స్ అంటే 6 టేబుల్లో వచ్చే నెంబర్స్ మనం 6 మల్టిపుల్స్ అంటాం. ఇప్పుడు చూడండి ఏమడుగుతున్నాడు, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6, ఓకే. చూడండి, ఫస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది నాకు 6, సెకండ్ మల్టిపుల్ ఏమవుతుంది నాకు 6 టేబుల్లో 12, థర్డ్ మల్టిపుల్ ఏమవుతుంది నాకు 18, ఫోర్త్ మల్టిపుల్ ఏమవుతుంది నాకు 24, ఫిఫ్త్ మల్టిపుల్ ఏమవుతుంది నాకు 30. సో ఇవన్నీ యాడ్ చేయమంటున్నాడు. సో అడిషన్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇది కూడా ఈజీగా చెప్పిస్తాను చూడండి. సో మనం ఏంటంటే ఒక రౌండింగ్ నెంబర్ వచ్చే విధంగా యాడ్ చేసుకున్నాం. సో 30 వచ్చిందా, ఓకే. నెక్స్ట్ ఈ 6 ఒక 24 ఎంత? 30. 12 ఒక 18 ఎంత? 30. సో ఇదొక 30, ఇదొక 30, ఇదొక 30. ఓవరాల్గా మనకి 90. సో ఇదన్నమాట మనకి, ఓకే. ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా నేను చెప్పే షార్ట్ కట్ ఏంటంటే మనకి ప్రతి క్వశ్చన్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 5 మల్టిపుల్స్ అన్నాడు. సో ఫస్ట్ 5 మల్టిపుల్స్ కాబట్టి ఈజీగా మనం ప్రతిసారి రాసుకున్నాం. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30 రాసుకునేసాం. వాడు ఫస్ట్ 20 మల్టిపుల్స్ అంటే 6 1 6 20 రాసుకొని మళ్ళీ అన్ని అడిషన్ చేయాలి కదా. సో చాలా పెద్దది అయిపోతుంది, కాంప్లికేట్ ప్రాసెస్ కూడా కాంప్లికేట్. సో దానికి నేను చెప్పే షార్ట్ కట్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది వినండి. ఏంటంటే మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అనేది ఒక ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు n into n plus 1/2, n into n plus 1/2. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఫార్ములా వచ్చి n into n plus 1/2. ఇక్కడ అడిగింది దేనికి? సమ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ కదా, ఆఫ్ 6 అది పక్కన పెట్టేయండి. ఎన్ని నెంబర్స్ అడిగాడు? ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ అంటే n వాల్యూ ఏం తీసుకోవాలి? ఇక్కడ 5 తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n into n plus 1/2. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ అంటే 5 into 5 plus 1/2 అంటే 5 into 6/2 అంటే 5 into 3 అంటే 15. ఆఫ్ విచ్ టేబుల్ అడిగాడు వాడు? 6 టేబుల్ అడిగింది.
సో ఇంటూ 6 చేస్తాం. 15 6 ఎంత అవుతుంది నాకు 90. 15 6 ఎంత అవుతుంది నాకు 90. ఓకే, ఒక్కసారి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. షార్ట్ కట్ ఏంటంటే ఈ సమ్ ఆఫ్ 5 మల్టిపుల్స్ కానీ సమ్ ఆఫ్ 6 మల్టిపుల్స్ కానీ ఏ క్వశ్చన్ కైనా కూడా గుర్తుపెట్టుకుని ఒకటే n ఇంటూ n+1/2 వేసి తర్వాత ఏ టేబుల్కి అయితే అడిగాడో దాన్ని మల్టిప్లై చేశాను. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఫస్ట్ n మల్టిపుల్స్ అంటే n ఇంటూ n+1/2. 5 మల్టిపుల్స్ కాబట్టి 5 ఇంటూ 5+1/2. ఆన్సర్ కనుక్కోండి. ఆన్సర్ లాస్ట్ వరకు కనుక్కోండి. లాస్ట్లో ఏం చేయాలంటే ఏ టేబుల్కి అయితే వాడు కనుక్కోమన్నాడు దాంతో మల్టిప్లై చేసుకోండి. లాస్ట్లో ఏ టేబుల్కి అయితే కనుక్కోమన్నాడో దాంతో మల్టిప్లై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, ఈ ట్రిక్ని ప్రాక్టీస్ చేసుకోండి. మనకి ఫార్ములా వచ్చి n ఇంటూ n+1/2, n ఇంటూ n+1/2, n ఇంటూ n+1/2. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా మన సెకండ్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ద సమ్ ఆఫ్ 7 మల్టిపుల్స్. ఈ నెంబర్ అవసరం 13 మైండ్లో తీసేయండి. ఇప్పుడు 13 మైండ్లో తీసేయండి. ఏం అడిగాడు? సమ్ ఆఫ్ 7 మల్టిపుల్స్ అడిగాడు. అంటే మన ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ అంటే మనం గుర్తు చేసే ఫార్ములా n ఇంటూ n+1/2. సో n ఇంటూ n+1/2 అడిగిన 7 నెంబర్స్ కాబట్టి 7 ఇంటూ 7+1 ఏమవుతుంది నాకు 8/2. 2 1s are 2 4s are. సో 7 4s are 28. ఆఫ్ విచ్ టేబుల్ అడిగింది? 13 టేబుల్ కదా, 13 టేబుల్ కదా అడిగింది కాబట్టి 28 ఇంటూ 13. సో 28 13 ఎంత వస్తుంది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 13 8 ఎంత వస్తుంది నాకు 104. 13 2 26 plus 10 36. సో ఇట్ ఈస్ నియర్ టు 365. నియర్ టు 365. అర్థమైందా అండి? సమ్ ఆఫ్ మల్టిపుల్స్ లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఫస్ట్ మనం వాడాల్సిన ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1/2. ఎన్ని నెంబర్స్ కి అయితే మనం కనుక్కోవాలో అది n వాల్యూ. 7 నెంబర్స్ కి అయితే 7 పెడతాను, 5 నెంబర్స్ కి అయితే 5 పెడతాను, 10 నెంబర్స్ కి 10 పెడతాను. లాస్ట్ లో క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఏ టేబుల్ కనుక్కోవాలి? సమ్ ఆఫ్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 13 టేబులా, సమ్ ఆఫ్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 12 టేబులా కనుక్కుంటారు కదా, అది తెలిసిపోద్ది కదా. దాన్ని లాస్ట్ లో ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మైండ్ లో పెట్టుకోండి పిల్లలు మీరందరూ. సమ్ ఆఫ్ 5 మల్టిపుల్స్ కానీ సమ్ ఆఫ్ మల్టిపుల్స్ అంటే క్వశ్చన్ రాగానే మీకు ఫార్ములా ఏం గుర్తు రావాలి? n ఇంటూ n+1/2, n ఇంటూ n+1/2 అది గుర్తు రావాలి మీకు. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లాస్ట్ లో ఏ టేబుల్ కనుక్కోవాలి? అది 13 టేబుల్ కా 12 టేబుల్ కా అది కనుక్కున్న తర్వాత లాస్ట్ లో దాన్ని ఇక్కడ మల్టిప్లై చేసేయండి. దాన్ని ఇక్కడ మల్టిప్లై చేసేయండి. రైట్. సో తర్వాత చూడండి మీకు ఈ క్వశ్చన్ చూపిస్తాను. సమ్ ఆఫ్ ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 8 అంట. సమ్ ఆఫ్ ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 8 పక్కన పెట్టేసేయండి, వద్దు మనకి. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ని మల్టిపుల్స్? 4 మల్టిపుల్స్. సమ్ ఆఫ్ అనగానే మనకి ఏం ఫార్ములా గుర్తు రావాలి? n ఇంటూ n+1/2. వెరీ గుడ్, n ఇంటూ n+1/2. ఓకే, ఇది ఫార్ములా. ఎన్ని మల్టిపుల్స్? 4 మల్టిపుల్స్ కాబట్టి n బదులు ఏం పెట్టాలి? నేను 4 పెట్టాలి. సో 4 ఇంటూ 4 + 1 5/2. ఓకే, సో 2 1s are 2 2s are. ఆన్సర్ ఎంత వచ్చింది నాకు? 10. అయిపోయింది. ఆన్సర్ లేదు కదా, ఏ టేబుల్కి అడిగాడు దాన్ని మల్టిప్లై చేసుకోవాలి కదా. సో అడిగింది 8 టేబుల్ కాబట్టి ఇంటూ 8. అడిగింది 8 టేబుల్ కాబట్టి ఇంటూ 8. సో 10 8 ఎంత వస్తుంది నాకు? 80. ఆన్సర్ ఇస్ 80. ఈజీ. గుర్తుపెట్టుకుని పిల్లలు, సమ్ ఆఫ్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1/2. ఎన్ని నెంబర్లకు అడిగాడు? అది n వాల్యూ. ఎన్ని నెంబర్లకు అడిగాడు? ఇక్కడ 4 నెంబర్స్ అడిగాడు కాబట్టి n వాల్యూ 4. 5 నెంబర్స్ కడితే n వాల్యూ 5. 6 నెంబర్స్ కడితే n వాల్యూ 6. ఆఫ్ విచ్ టేబుల్ దాన్ని లాస్ట్ లో మనం ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. ఆఫ్ విచ్ టేబుల్ దాన్ని ఇక్కడ మనము లాస్ట్ లో మల్టిప్లై చేసుకోవాలి. రైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 6. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 6. అప్పుడు మనకి ఏమవుతుంది నాకు? ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 6 మల్టిపుల్స్ కాబట్టి ఇక్కడ ఎన్ని తీసుకోవాలి? n ఇంటూ n+1/2. n ఇంటూ n+1/2. 6 ఇంటూ 6 + 1 7/2. ఓకే, 2 1s are 2 3s are. సో ఎంత వస్తుంది నాకు ఆన్సర్? 21. ఆఫ్ విచ్ టేబుల్? ఆఫ్ 6 టేబుల్ కాబట్టి ఇంటూ 6 చేసుకుంటాను. సమ్ ఆఫ్ n నెంబర్స్ అంటే ఫస్ట్ నా ఫార్ములా ఏంటి? n ఇంటూ n+1/2. ఎన్ని నెంబర్లు కనుక్కోవాలి? ఇక్కడ 6 నెంబర్స్ కదా, ఫస్ట్ 6 మల్టిపుల్స్ కాబట్టి 6 నెంబర్స్ కి కాబట్టి n వాల్యూ 6 తీసుకున్నాం. 6 ఇంటూ 7/2 అంటే 3 7 21. ఆఫ్ విచ్ టేబుల్? 6 టేబుల్. సో 21 6 ఎంత అవుతుంది నాకు? 126. అయిపోయింది ఆన్సర్. చూసారా, దాదాపు మనం 4 to 5 క్వశ్చన్స్ చేసాం ఇదే మోడల్ పైన. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనకి పెండింగ్ ఉన్నాయి కదా, చేద్దాం. ఇక్కడ చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6. అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6 కనుక్కున్నాం. కనుక్కున్న తర్వాత మళ్ళీ టెన్స్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉంది, యూనిట్స్ ప్లేస్ లో ఏ నెంబర్ తర్వాత చూద్దాం.
ఓకే, మనం కనుక్కోవాల్సింది ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6. సమ్ ఆఫ్ అనగానే గుర్తురావాల్సిన ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2, n ఇంటూ n ప్లస్ 1/2. ఓకే, n ఇంటూ n ప్లస్ 1/2. సమ్ ఆఫ్ హౌ మెనీ నెంబర్స్ ఇక్కడ 5 మల్టిపుల్స్ కదా, సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ కదా. సో n వల్ల ఏం చేసుకోవాలి, నేను 5 తీసుకోవాలి. 5 ఇంటూ 5 ప్లస్ 1 అంటే 6/2. సో 2 1s are 2 3s are, ఆన్సర్ ఇస్ 15. ఆఫ్ విచ్ టేబుల్, ఏ టేబుల్ కనుక్కోవాలి మనం ఇక్కడ, 6 టేబుల్ కనుక్కోవాల్సింది కాబట్టి ఇంటూ 6, 15 6 వచ్చి నాకు 90, 15 6 90. ఇది నాకు ఆన్సర్. ఓకే, 90 అనేది నాకు ఆన్సర్. ఇప్పుడు చూడండి అడిగింది ఏంటి వాడు, ద డిఫరెన్స్ ఆఫ్ టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ లో ఏముందమ్మా మనకి 9 ఉంది, యూనిట్ ప్లేస్ లో ఏముంది నాకు 0 ఉంది. 9 - 0 ఏమవుతుంది నాకు, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ కాబట్టి 9 - 0 9. సో ఆన్సర్ ఇస్ 9. ఫస్ట్ కనుక్కోవాలమ్మా, 90 వచ్చింది. కానీ క్వశ్చన్ ఏంది మనకి ఇంకోటి ఇచ్చారు పైన, ద డిఫరెన్స్ ఆఫ్ వచ్చిన ఆన్సర్ లో ద డిఫరెన్స్ ఆఫ్ టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్. యూనిట్ ప్లేస్ ఏమో 0, టెన్స్ ప్లేస్ ఏమో 9. సో వాటి డిఫరెన్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, 9 - 0 9. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ బోత్ 3 and 5 ఇన్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. ఇది చాలా వినడం ఇది. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ బోత్ 3 and 5. 3 మల్టిపుల్ అయి ఉండాలి, 5 మల్టిపుల్ అయి ఉండాలి. అంటే 3 మల్టిపుల్ అయ్యి 5 మల్టిపుల్ కాకుండా ఉండకూడదు, 5 మల్టిపుల్ అయ్యి 3 మల్టిపుల్ కాకుండా ఉండకూడదు. అంటే ఆ నెంబరు ఖచ్చితంగా 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి, 5 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఒకసారి ఎగ్జాంపుల్ చూపించాను అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 అనుకుంటానమ్మా, 9 3 3 వస్తుంది, బట్ 5 టేబుల్ వస్తుందా, రాదు. అంటే దీన్ని కౌంట్ చేయకూడదు, అప్పుడు ఏం చేయాలంటే 3 5 కదా. సో 3 5 ఎంత మనకి 15. ఎల్సిఎం ఎంత, 3 కి 5 కి 15, అది కనుక్కోవాలి. 3 కి 5 కి ఎల్సిఎం ఎంత 15. ఆ టేబుల్ చూసుకోవాలి. ఓకే, సో 15 1s are 50, 15 2s are 30, 15 3s are 45, 15 4s are 60, 15 5s are 75, 15 6s are 90, 15 7s are 105. ఇది 100 కన్నా ఎక్కువ కాబట్టి మనకి 15 1s are నుంచి 15 6s are వరకు వస్తుంది. 15 1s are నుంచి 15 6s are వరకు. సో టోటల్ మనకి 6 నెంబర్స్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ బోత్ 3 and 5 అన్నప్పుడు మనం ఏం చేయాలంటే 3 కి 5 కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఆ వచ్చిన టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ లో చెక్ చేసుకోవాలి మల్టిపుల్స్ అనేది, రైట్? ఓకే, సో ఇది మనకి ప్రతి ఇయర్ రిపీట్ అవుతున్న క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఇయర్ రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్ మనకి. సమ్ ఆఫ్ మల్టిపుల్స్ అనేది 2020, 2019, 2018. సో మనకి ఏంటంటే 1.25 మార్క్స్ గ్యారంటీ వస్తాయి. ఇంకా ఈజీ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, n ఇంటూ n ప్లస్ 1/2. ఈసారి 2021 కూడా మనకి ఎటువంటి ట్విస్ట్ అయితే అడగడు, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఓకే. n ఇంటూ n ప్లస్ 1/2 చేసి సమ్ వచ్చేస్తుంది. ఆఫ్ విచ్ టేబుల్ అన్నప్పుడు మనం ఆ టేబుల్ తో మల్టిప్లై చేస్తే లాస్ట్ లో ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? సో ఇక నేను స్లైడ్ లో చూపించినట్టుగా మీరు నేర్చుకుంటే సరిపోతాను, రైట్? థ్యాంక్ యూ. సో మరొక క్వశ్చన్ కి మనం నెక్స్ట్ చూద్దాం.